జాతీయ నేతల ఒప్పందం ప్రకారం రానున్న ఎన్నికల్లో అలయన్స్ కు పూర్తి స్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యతను ప్రతి కార్యకర్త అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ నేత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో కలిసి ఆయన శనివారం నెల్లూరులో వివిధ జిల్లాల క్లస్టర్ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక వేదికగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సమాయత్తమైందని, అలయన్స్ అని పార్టీ పోటీలో లేదని మౌనం వహించకుండా ఎన్నికల్లో కూటమి విజయానికి పాటుపడాలని సూచించారు. పొత్తు తేలక ముందు ఖరారైన బూత్ స్థాయి శిక్షణ సమావేశాన్ని ముందు భారీ బహిరంగ సభగా ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావించి, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాహసోపేతమైన చర్యగా భావించి పరిమిత సమావేశానికి ముక్తాయింపు ఇచ్చారు. ఇక జిల్లా నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాల అనంతరం అదే స్థాయిలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా మోడీ పథకాలను వినిపింపచేయగా, శివరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ పాలనను దుమ్మెత్తి పోస్తూ చేసిన ప్రసంగం అంతగా ఉత్సాహపరచకపోగా, అనువాదం చేసిన చంద్రశేఖర్ గళం కూడా నిరుత్సాహమే కలిగించింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంపై క్యాడర్లో ఉత్సాహం కరువైనట్లు కనిపించింది. పొత్తు నేపథ్యంలో ఏర్పాటు చేసే సమన్వయ కమిటీలలో కీలక పాత్ర వహించి భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు పునాదులు వేసుకోవాలనే సూచనతో చౌహాన్ కార్యక్రమం నిర్వహించారు.